మీరు ఏం చెప్తారు కొత్తగా డ్రోన్ తీసుకునే వాళ్ళకి ఏం చెప్తారు? ఎవరు డ్రోన్ తీసుకున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డ్రోన్ వచ్చేసి సర్టిఫైడా కాదా, డీజీసీ అప్రూవలా కాదా చెక్ చేసుకోండి. సో నేను మినిమం 30 to 40 acres అనేది కవర్ చేస్తాను ఒకే సైడ్ ఫీల్డ్ ఉంటే. ఓకే. హాయ్ బ్రో. ఆయన బ్రో మీ పేరు? సాయిరెడ్డి అన్న. ఓకే. బ్రో మీరు ఈ డ్రోన్ ఎప్పుడు తీసుకున్నారు? నేను ఈ డ్రోన్ వచ్చేసి January 16th తీసుకున్నాను అన్న. 1 month అవుతుంది. ఇటు ఉండరా వెళ్తురు ఇటు. January 16th. మీకు 2 డ్రోన్లు ఉన్నాయని విన్నాను. అవునన్న, దసరాలో ఒక డ్రోన్ తీసుకున్నాను. 3 monthsలో దాని అప్పు తెగిపోయింది. దాని తర్వాత ఇప్పుడు జనవరిలో ఈ సీజన్కి మళ్ళీ తీసుకున్నాను. ఓకే. ఈ డ్రోన్ తీసుకున్నప్పుడు దీని ప్రైస్ ఎంతకి వచ్చింది? నాకు డ్రోన్ వచ్చేసి అన్న 4.5 lakhsలోనే పడింది విత్ 1 set of బ్యాటరీ. నేను ఎక్స్ట్రా 5 సెట్ల బ్యాటరీలు తీసుకున్నాను. సో నాకు వచ్చేసి మొత్తం 7,50,000 వరకు పడింది. 7,50,000. ఒక్క సెట్ బ్యాటరీ ఎన్ని నిమిషాలు వస్తుంది? నాకు వచ్చేసి 22 minutes ఫ్లైట్ టైం వస్తుంది అన్న ఒక సెట్ బ్యాటరీ. ఓకే. నేను 3 నుండి 4 ఎకరాలు కవర్ అయిపోతుంది. ఓకే. ఇంతకుముందు మీరు చెప్పారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ డ్రోన్ ఫీల్డ్లో ఉన్నారు? నేను ఈ ఫీల్డ్లో వచ్చేసి లాస్ట్ 4 years నుండి ఉన్నా. 2021 నుండి ఉన్నాను. ఓకే. ఇదే కంపెనీలో నేను యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ చేశాను. మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత సేల్స్ సర్వీస్ అన్నిట్లో ఉన్నాను. దాని తర్వాత ఇప్పుడు లాస్ట్ ఇయర్లో నేను సొంతంగా కొనుక్కొని చేసుకుంటున్నాను ఫ్లైట్. ఓకే. ఓకే. మార్కెట్లో చాలా డ్రోన్లు ఉన్నాయి. కొందరు రైతులు తెలియక కూడా అంటే మామూలుగా చైనా లాంటి డ్రోన్స్ కూడా తీసుకుంటున్నారు. మీరు ఏం చెప్తారు కొత్తగా డ్రోన్ తీసుకునే వాళ్ళకి ఏం చెప్తారు? ఎవరు డ్రోన్ తీసుకున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డ్రోన్ వచ్చేసి సర్టిఫైడా కాదా, డీజీసీ అప్రూవలా కాదా చెక్ చేసుకోండి. టైప్ సర్టిఫికేట్ ఉన్న డ్రోన్స్ నే ప్రిఫర్ చేయండి. దానివల్ల మీకు ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది టైప్ సర్టిఫికేట్ ఉంటే. వితౌట్ టైప్ సర్టిఫికేట్ తీసుకుంటే మీకు ఇన్సూరెన్స్ దొరకదు. మీకు ఏదన్నా అయినా లేదంటే ఆ డ్రోన్ వల్ల థర్డ్ పార్టీకి ఏదైనా అయినా ఎవరిదైనా ప్రాపర్టీ డ్యామేజ్ చేసినా ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది. టైప్ సర్టిఫికేట్ తీసుకుంటే మీకు ఎవరు ఎక్కడ ఏది అడిగినా కూడా మీకు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు. ఓకే. ఓకే. మామూలుగా టైప్ సర్టిఫికేట్లు లేనివి కూడా ఉంటాయి. ఆ టైప్ సర్టిఫికేట్లో లేనివే ఈఎఫ్టీ ఫ్రేమ్స్ డైరెక్ట్. అది ఎలా ఉంటుందంటే వర్క్ నార్మల్గా మనం ఇంట్లో ఎలక్ట్రిక్ వర్క్ మనమే చేసుకుంటాం కదా, అలా వాళ్ళు ఈఎఫ్టీ ఫ్రేమ్ మొత్తం బిగించి వైర్లు కనెక్షన్ ఇచ్చి అమ్మేస్తూ ఉంటారు. తక్కువలో వస్తుందని చెప్పి మనం తీసుకుంటాం. తీసుకున్న తర్వాత సర్వీస్ దొరకదు, సర్వీస్కి ఇబ్బంది పడాలి, డ్రోన్లు క్రాష్ అవుతూ ఉంటాయి. సో సర్వీస్ని బట్టి సర్వీస్ ఏదైతే తొందరగా దొరుకుతుందో దాన్ని ప్రిఫర్ చేయండి. ఓకే. ఒకటి సర్టిఫికేట్స్, ఇంకోటి సర్వీస్. టైప్ సర్టిఫికేట్ మెయిన్ ఇంపార్టెంట్. దాని తర్వాత సర్వీస్ చెక్ చేసుకోవాలి మనం. ఓకే. ఈ 2 చూసుకొని తీసుకోవాలి. ఓకే. ఓకే. ఇప్పుడు మీరు ఒక రోజుకు ఎన్ని ఎకరాల వరకు స్ప్రేయింగ్ చేస్తూ ఉంటారు? సో నేను తీసుకున్న డ్రోన్ వచ్చేసి థానోస్ కంపెనీది ఎక్సైట్ మోటార్స్తో ఉంటుంది. సో నేను మినిమం 30 to 40 acres అనేది కవర్ చేస్తాను ఒకే సైడ్ ఫీల్డ్ ఉంటే. తిరిగి కొట్టాలన్నా 30 acres మినిమం సీజన్ లో కంప్లీట్ చేస్తాను పర్ డే. ఇప్పుడు నేను వీడియో తీద్దామన్నా కూడా టైం లేదు. ఇప్పుడు సీజన్ టైంలో ఉంది. దానివల్ల నేను మీకు టైం ఇవ్వలేకపోతున్నారు. ఓకే. ఓకే. ఇప్పుడు ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది? మనకి 40 to 45 minutes పడుతుంది అన్న బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి. అవునా? ఒక గంటలో ఎన్ని ఎకరాలు కొట్టచ్చు ఒకే దగ్గర ఉంటే? గంటలో 8 acres కవర్ చేయొచ్చు అన్న. గంటలో 8. ఇప్పుడు మీరు యావరేజ్గా 30 acres కవర్ చేస్తున్నారు? 30 acres కవర్ చేస్తాను యావరేజ్. పర్ ఎకర్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు? పర్ ఎకర్ వచ్చేసి 5 acres అబోవ్ ఉంటే 400 తీసుకుంటాము. దానికన్నా తక్కువ ఉంటే 450 అన్న. ఓకే. 5 acres అబోవ్ ఉంటే 400. అప్పుడప్పుడు ఏమైనా క్రాష్ అవుతూ ఉంటుందా? క్రాషెస్ అనేది మన పైన డిపెండ్ అయి ఉంటుంది సార్. టెక్నికల్ ఎర్రర్ వల్ల అయితే మ్యాక్సిమం అవ్వదు, ఛాన్సెస్ లేవు. మనం ఏదైనా ఇష్యూ చేసి మనం ఏదైనా స్తంభానికి కానీ చెట్లకు కానీ చూసుకోకుండా తగిలియడమే తప్ప టెక్నికల్ ఎర్రర్ వల్ల అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. క్రాష్ అయితే ఏం డ్యామేజ్ అయితే ఉంటుంది? మోస్ట్లీ క్రాషెస్ అయితే ప్రతిసారి ప్రొపెల్లర్స్ కానీ ల్యాండింగ్ గేర్స్ కానీ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఓకే. అవి చేంజ్ చేసుకుంటే వాటి ఖర్చు ఎంత వరకు వస్తుంది? ప్రొపెల్లర్స్ వచ్చేసి మనకి ఇప్పుడు మా కంపెనీ వచ్చేసి నాకు 3,000 పడుతుంది 1 pair. నార్మల్గా X6+ మోటార్స్ ఉంటాయి, వాటికి 2388 అని చిన్న ప్రొపెల్లర్లు అవి. వాళ్ళకి 1000 రూపీసే పడుతుంది. స్పేర్ పార్ట్స్ మీరు ఆర్డర్ పెడితే వాళ్ళు పంపిస్తారా? ఆర్డర్ పెడితే కంపెనీ నుండి పంపిస్తారు. మనకు వచ్చేసి మన కంపెనీకి కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర అన్ని దగ్గరలో బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఈ కంపెనీలో ఇప్పుడు వర్క్ చేసి అంటున్నారు కదా, మరి దీని మిషన్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది? మిషన్ పర్ఫార్మెన్స్ మంచిగా ఉందని చెప్పి నేను 10 రూపాయలు ఎక్కువ అయినా నేను దీన్ని ప్రిఫర్ చేసుకున్నాను. ఓకే. తీసుకున్నప్పుడు ఎంత పడింది మిషన్? తీసుకున్నప్పుడు మిషన్ 4.5 అన్న. ఎక్స్ట్రా బ్యాటరీస్ తీసుకున్నాను కాబట్టి నాకు 7 lakhs పడింది. 4.5లో ఎన్ని బ్యాటరీస్ వస్తూ ఉంటాయి? డ్రోన్తో పాటు ఒక సెట్ బ్యాటరీ అండ్ ఒక ఛార్జర్ వస్తుంది అన్న. ఒక సెట్ బ్యాటరీ ఎంత సమయం వస్తుంది? 3 acresకి వస్తుంది. 3 acresకి. మంచి పైలట్ అయితే 4 acres కవర్ చేయొచ్చు. నార్మల్గా స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మాత్రం 3 acres కవర్ అవుతుంది.
ఇప్పుడు 4 మళ్ళు ఉంది. ఈ గడ్డ కాడికి అని చెప్పారు కదా వాళ్ళు. గడ్డ బాయి ఈడుంది. ఇది 2 మళ్ళు 2 గన్నాలకి 7 వరకు. మీరు ఈ శాటిలైట్కి పైసలు కడతారా? శాటిలైట్ మనం జీసీఎస్ కూడా కడతాడు, ఏరో జీసీఎస్ అంటే మనం యూజ్ చేసే అప్లికేషన్ కూడా కట్టుకుంటాడు. తొందరగా కొట్టుకోవాలనుకుంటే 2 పర్సన్ ఉంటే బెటరా? డ్రోన్కి 2 పర్సన్స్ కంపల్సరీ ఉండాలన్న. అవునా? ఒకే పర్సన్ ఉంటే మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అయిపోయి వర్క్ చేయలేడు. ఉండాలి కంపల్సరీ. ఒక్కొక్కరితో హ్యాండిల్ చేయడం అంటే కొంచెం కష్టమే. మీరు కార్లో ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారా? నేను దీనికి సపరేట్ కార్ తీసుకున్నాను అన్న. ఓకే. బైక్ పైన కూడా పెట్టుకొని వెళ్ళొచ్చు, దానికి బాక్స్ చేయించుకొని. కాకపోతే సేఫ్టీ పర్పస్గా నేను కార్ తీసుకున్నాను. కార్ తీసుకున్నారు. లైసెన్స్ ప్రొవైడ్ చేస్తారు. వితౌట్ లైసెన్స్ డ్రోన్ అనేది సేల్ చేయరు. ఓకే. లైసెన్స్కును ట్రైనింగ్కి ఎంత 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 ఖర్చు అవుతుంది? డ్రోన్తో పాటే లైసెన్స్ ఇప్పిస్తారన్న. ఖర్చు అంటే ఏముండదు, జస్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ మీది. ఎన్ని రోజులలో నేర్చుకోవచ్చు? మీకు ట్రైనింగ్ వచ్చేసి 1 వీక్ ఉంటుంది. 1 వీక్ తర్వాత డ్రోన్ డెలివరీ అయిన తర్వాత 3 డేస్ హ్యాండ్ హోల్డింగ్ ట్రైనింగ్ ఉంటుంది. ఆన్ ఫీల్డ్ ట్రైనింగ్ 3 డేస్ ఇచ్చిన తర్వాత మీరు పర్ఫెక్ట్ అయ్యారు, మీరు చేసుకోగలరు అన్న కాన్ఫిడెన్స్ మీకు వచ్చిన తర్వాతే కంపెనీ మీ ఇంటికి అంటే మీకు మీరు సాటిస్ఫై అయితేనే కంపెనీ డ్రోన్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతుంది. ఏ కంపెనీ అయినా? మా కంపెనీ వరకు నేను చెప్తాను. మీ కంపెనీ వరకు. వేరే కంపెనీ గురించి మనకు అంత ఐడియా లేదు. కొత్తగా రైతులు ఎవరైనా డ్రోన్ తీసుకోవాలనుకుంటే వాళ్ళకి మీరు ఏమని చెప్తారు? నేను చెప్పేది ఒకటే, ఏ డ్రోన్ తీసుకున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి పూర్తిగా తెలుసుకొని దాని తర్వాతనే డ్రోన్ తీసుకోండి. ఓకే. టైప్ సర్టిఫికేట్ మస్ట్ అండ్ షుడ్. ఓకే. సర్టిఫికేట్ అనేది సర్టిఫికేట్ కంపల్సరీ. ఓకే.